సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో పెద్దపల్లి పార్లమెంటుకు సంబంధించి ముఖ్య కార్యకర్తల విస్తృత సమావేశం అయితే నిర్వహించారు. దాదాపు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అయితే మనతో ఉన్నారు. దాదాపు ప్రచారంలో అయితే ఇప్పటికే వంశీకృష్ణ అయితే దూసుకుపోతున్నారు. మరిన్ని వివరాలు వంశీకృష్ణ అడిగి తెలుసుకుందాం. ఎట్లా జరుగుతుంది ప్రచారం? బాగా జరుగుతుందండి. యాక్చువల్లీ ధర్మపురిలో ప్రత్యేకంగా, ఎందుకంటే ఈ ప్రాంతంలో రైతులకి చాలా అన్యాయం జరిగింది. గత 10 సంవత్సరాలు చాలా కేసులు పెట్టినారు. రైతులకి నీళ్ళు లేవు. ఇక్కడ ఏదైతే కాళేశ్వరము, మిషన్ భగీరథ అని చెప్పి ఏదైతే కుట్ర చేసినారు, 1,00,000 కోట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే దోచుకుందో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ సమస్యలన్నీ బయట పెడుతున్నారు. దాని మీద ఖచ్చితంగా పనిచేసి కృషి చేస్తామని చెప్పి మా కార్యకర్తలతోటి మీటింగ్ జరిగింది. అదేవిధంగా గత 10 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డా కాంగ్రెస్ జెండా దించకుండా ప్రతి కార్యకర్త ఏదైతే పట్టుకొని జెండా పట్టుకొని ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లయితే ఫామ్ చేసినారో వాళ్ళందరినీ మళ్ళొకసారి ప్రోత్సహించి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులందరినీ మళ్ళీ గెలిపించాలని చెప్పి కోరడం జరిగింది. ప్రజలకు చాలా సేవ చేసినాం మేము గత 10 సంవత్సరాలు. మీకు తెలుసు, పదవిలో లేకున్నా అనేక చారిటబుల్ ట్రస్టులు పెట్టి, విశాఖ చారిటబుల్ ట్రస్ట్ కానివ్వండి, కాకా ఫౌండేషన్ కానివ్వండి, సొంత డబ్బులు ప్రజలకు చాలా సేవ చేసినాం. కొప్పుల ఈశ్వర్ కూడా 1,000 కోట్ల ఒకవైపు, సామాన్య నేను ఒకవైపు అంటున్నాను. దాని మీద కొప్పుల ఈశ్వర్ గారు సామాన్యుడు ఏం కాదు. ఆయన నాకు గుర్తుంది, నేను కాకా గారి దగ్గర చిన్నప్పుడు, అప్పుడు 10-20 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను. ఆయన సైకిల్ మీద వచ్చేటోడు కాకని కలిసేటకి. ఇప్పుడు ఆయన కోట్లు సంపాదించుకొని కోట్లీశ్వర్ అయినాడు. ఆయన సామాన్య వ్యక్తి కాదు, ఆయన ప్రజలను మోసం చేస్తున్నాడు. గత 20 సంవత్సరాలు ఎట్లయితే ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, విప్గా ఉన్నాడు, కానీ ఈ ప్రాంతానికి వచ్చి చూస్తే అసలు ఒక్క పని కూడా చేసినట్టు కనబడతలేదు. మీ అందరు స్పష్టంగా కళ్ళ ముందు ఉన్నది. ప్రజలు మేల్కొన్నారు. టీఆర్ఎస్ ఏదైతే ప్రజలను మబ్బు పెట్టి 10 సంవత్సరాలు ఎట్లయితే దోచుకున్నారో, ప్రజలు ఇప్పుడు ఆ స్టేట్లో లేరు. ఖచ్చితంగా పనిచేసే నాయకులని, సేవకులని ఎన్నుకుంటారని చెప్పి గట్టిగా నమ్ముతున్నాను. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా మీరు విజయం సాధిస్తే నియోజకవర్గానికి ఏం చేస్తారు? ఖచ్చితంగా అండి. గత 10 సంవత్సరాలు మీరు చూసుకుంటే పెద్దపల్లి ప్రాంతానికి చాలా నష్టం జరిగింది. ఆల్మోస్ట్ 20-30 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయింది. 20-30 సంవత్సరాలు వెనుకబడిపోయినట్టు కనబడుతుంది. మీరు నల్లకి నీళ్ళు లేవు, సరిగా రోడ్లు లేవు. మీరు ఇంటీరియర్స్ పోతే, ఊర్లలో పోతే మహిళలకు టాయిలెట్స్ కూడా లేవు. ఇవన్నీ ఫస్ట్ బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్. ఇది 30 సంవత్సరాల క్రితము ఇందిరాగాంధీ గారి టైంలో కూడా రోటీ కపడా మకాన్ అని చెప్పినారు. కానీ టీఆర్ఎస్ తెలంగాణ వచ్చినాక వీళ్ళు ఏదో చేసేస్తారు, మాయ చేసేస్తారు అని 1500 మంది యువత ప్రాణ బలిదానాలను ఇచ్చిన తెలంగాణ మీద కుర్చేసుకొని కేసీఆర్ ఏదైతే దొంగల పాలన చేసినారో దానికి అగెన్స్ట్ ఇప్పుడు ప్రజలు మేల్కొన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అభివృద్ధి చేస్తాము. పెద్దపల్లి ప్రాంతానికి యువత ఒక దాదాపు ఏమంటాం, ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి కేసీఆర్ ఏదైతే అబద్ధం చెప్పినాడో దాని అన్నిటికీ జవాబు చెప్పడం అవసరము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. నేషనల్లీ రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వబోతున్నారు. ఖచ్చితంగా ఉద్యోగము, యువతకి ఒక ఉద్యోగం ఇచ్చేటట్టు మేము పనిచేసి కృషి చేస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తాం. ఇది వంశీ చెప్తున్న మాటలు. దాదాపు పెద్దపల్లి పార్లమెంట్ లో అయితే నేనే విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రాహుల్ గాంధీ కూడా ప్రైమ్ మినిస్టర్ అవుతారు. ఈ ప్రాంతానికి అయితే, పెద్దపల్లి నియోజకవర్గానికి అయితే నేను ఎనలేని కృషి చేస్తానని చెప్తున్నారు. హైదరాబాద్ స్టూడియో.